హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ నైన్. ఈ రోజు వచ్చేసరికి భారతీయుడు టూ స్టోరీ ఏంటంటే మనకి కంప్లీట్గా టోలరెన్స్ అంటే ఏదైతే ఉంటుందో మనకి లంచాలు అవి తీసుకుంటారు కదా, మోడర్న్గా లంచాలు తీసుకోవడం ఇప్పుడు డెవలప్ అయిన సిస్టమ్ని అంతా ఆపడానికి మన యూత్ అనేది, ఇండియాలో ఉన్న యూత్ సోషల్ మీడియాని ఓడుకొని పిలుస్తారు. అసలు ఏమవుతుంది పిలిచాక, అసలు ఎందుకు పిలుస్తారు, అసలు అంత పెద్ద లంచాలు తీసుకున్న అంత ఏమైంది, ఇదంతా మీరు థియేటర్లో చూడొచ్చు. మూవీకి వెళ్ళాలో వద్దంటే నీట్గా మీకు ఇంట్లోని పడుకోండి భయ్య. ఈ మూవీ ఫుల్ డల్ స్క్రీన్ ప్లే, అస్సలు బోర్ కడుతూ ఉంటుంది ప్రతిదీ. మెయిన్ ఎక్కడ అనుకుంటున్నారు, మనకి ఫస్ట్ అంతా నీట్గా చూపెడతారు సిద్ధార్థ్ సింగ్స్ కానీ అండి. మన కమల్ హాసన్ భారతీయుడు ఎంట్రీ ఉంటుంది, శుద్ధ లాగ్. అప్పుడు వన్లో అలాగా ఒక రెండు మంచి మాటలు చెప్పి ఎందుకు తప్పు చేసావో చెప్పి చంపేసేవారు, అంటే దానికి తగిన శిక్ష విధించేవారు. ఇందులో ఏంటంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేయరు, అది ఏ కళ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయరు. వన్లో ఏంటి అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సిబిఐ వాళ్ళు ఏమించి సపరేట్గా ఆ కళ గురించి తెలుసుకుంటూ అనేది బాగుంటుంది. ఇందులో సిబిఐ వేస్ట్, అసలు ఉండి లేనట్లుగా ఉంటారు మన బాబీ అనే క్యారెక్టర్ హీరో గారు. అది అలా జరుగుతుంటే అసలు డల్ స్క్రీన్ ప్లే భయ్యా. మ్యూజిక్ కూడా అనిరుద్ధ అంత ఏమి ఉండదు, ఒక సాంగ్కి ఏదో కొట్టినట్లు ఉంటుంది అంతే, మిగతాదంతా ఒకే బీజియం. మళ్ళీ ఇందులోని అలా ఒక డైలాగ్ కానీ ఏదో సుత్తి కొడుతున్నట్లు నించోబెట్టి క్లాస్ చెప్తారు కదా ఎవరైనా, అలా ఉంటుంది 3 గంటలు, అలా ఉంటుంది. మన శంకర్ గారి సినిమాలు అంటే మనకి మెసేజ్, లంచాలు తీసుకుంటారు, ఆ టోలరెన్స్కి తగ్గట్టు శిక్షలు అన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజన్గా మనకు చూపెడతారు. అసలు పాత మూవీస్ అంత స్కిల్ఫుల్గా ఆ రైటింగ్స్ కానీ స్కిల్స్ కానీ అవి చూడటానికి వెళ్తే అసలు మూవీ అనేది డిఫరెంట్, శంకర్ గారు అని అనిపించేలా తీశారు సినిమా అనమాట. నేనైతే ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు శంకర్ గారి దగ్గర. అండ్ మూవీ అనేది భయ్య కంప్లీట్ అన్వర్తబుల్, మీరైతే చూడకండి. ఇది కంప్లీట్ రివ్యూ. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.